మనం ట్రూగా లవ్ చేసే వాళ్ళతో మన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ జేయడానికి గాని, వాళ్ళతో మాట్లాడడానికి గాని ఎందుకని పానిక్ అయితాము అంటే, సైకలాజికల్‌గా దీని రీజన్ ఏంటి అంటే, మనం ఆళ్ళతో మాట్లాడినప్పుడు కరెక్ట్‌గా మాట్లాడతామా లేదా? అండ్ ఒకవేళ మనం అక్కడికెళ్ళి నర్వస్ అయ్యి మాట్లాడకపోతే ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతది. మన బెస్టే ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేకపోవచ్చేమో. ఇలా నెగెటివ్ థాట్స్‌తోని మనం వాళ్ళతో మాట్లాడడానికి పానిక్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవతల పర్సన్‌ని మీరు సుపీరియర్‌గా ఫీల్ అవ్వడం వల్ల ఆ పర్సన్‌ని ఎళ్లి మాట్లాడాలంటే మీకు మీరు తక్కువగా ఫీల్ అయిపోతారు. సేమ్ వాళ్ళతో మాట్లాడాలంటే మనలో ఎలాంటి ఫియర్ జనరేట్ అయితదంటే, మనం ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ టేబుల్‌లో కూర్చున్నప్పుడు ఎలా పానిక్ అయితామో, అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ మనం స్టేజ్ మీదకెక్కి మాట్లాడాలన్నా, పర్ఫార్మెన్స్ జేయాలన్నా ఎలాంటి ఫియర్ అయితే ఉంటదో, సేమ్ అలాంటి ఫియరే మనకైతే ఆ పర్సన్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఉంటది. అంటే ఎలా అంటే మన బ్రెయిన్‌లోని లాజికల్ బ్రెయిన్ ఆఫ్ అయిపోతది. సర్వైవల్ మోడ్ ఆన్ అయితది. అంటే ఎలా అనిపిస్తదంటే, అరె! ఇప్పుడు ఎట్లా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలిరా, ఎళ్ళిపోవాలి. లేకపోతే ఇంకా ఈ ఎమోషన్ జనరేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇలాంటి సిట్యుయేషన్ ఇంతకుముందు మన లైఫ్‌లో జరగకపోవడంతోని, మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఇంతకుముందు జరగని విషయాలు ఏవైనా కొత్త విషయాలు మన లైఫ్‌లో జరిగితే, వాటి నెగెటివ్ సినారియోస్‌ని ఆలోచిస్తది. ఎందుకు అంటే మన పురాతనం నుంచి మనం సర్వైవల్ మోడ్‌లో ఉన్నాం. అంటే ఎక్కడి నుంచి ఏదొస్తదో, ఎప్పుడు ఏమైతదో అని. ఇప్పుడు గూడా అదే ప్యాటర్న్ రిపీట్ అయితది. అంటే ఏం థ్రెట్ ఉంటది, ఏమైతది అనే నెగెటివ్ సినారియోసే ఆలోచించడం మన బ్రెయిన్ యొక్క వైరింగ్ అలా అయ్యుంటది. ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు మనలాగా నార్మల్ పీపులే. వాళ్ళలోని 1, 2 ట్రేట్స్ జూసి వీళ్ళు ఇదే, వీళ్ళు ఇలానే అనేసి మనం ఫిక్స్ అయిపోయి మిగతావన్నీ మన ఇమాజినేషన్‌లో ఫిక్స్ జేస్తాం వాళ్ళ ట్రేట్స్‌ని. అంటే వీడిది, వీడింత గొప్ప, వీళ్ళింత తోపు అనేసి. ఈ ఇమాజినేషన్‌లో వాళ్ళకి సూపర్ పవర్ ఇచ్చి వాళ్ళని సుపీరియర్‌గా ఫీల్ అయ్యి మనని మనం డౌన్ జేసుకుంటాం. అంటే ఆ లెవెల్‌కి మనం సెట్ అయితామా లేదా అనేసి. మెయిన్‌గా ఈ ఫీలింగ్ బోవాలి అంటే మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వాళ్ళు నార్మల్ పర్సన్సే. వాళ్ళు మార్నింగ్ అయితే లేస్తారు, నైట్ అయితే వంటారు, ఆకలైతే తింటారు. కోపం, భయం, ఆనందం ఇవన్నీ సేమ్. మోర్ ఆర్ లెస్ అటు ఇటు ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళని నార్మలైజ్ జేసి వాళ్ళు ఒక మనిషి అని గుర్తించాలి. వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ జేయాలి అని మీకనిపిస్తే వెళ్లి ఏదో ఒక చిన్న హెల్ప్ అడగండి. అంటే వాటర్ గావచ్చు, లొకేషన్ ఎక్కడైనా తెల్వంది అడగడం గావచ్చు, ఏదో ఒక హెల్ప్. ఇలా జేస్తే ఏంటి అంటే దీన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అంటారు. ఏంటి అంటే ఎవ్వరైనా పర్సన్ ఒకరికి హెల్ప్ జేస్తే, నేను వీడికి హెల్ప్ జేసినా అంటే వీని మీద నాకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇది వాళ్ళకే తెలియకుండా మన మీద మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయితది వాళ్ళలోన. అండ్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుండండి. అంటే వాళ్ళకి తెలిసేలా గాకుండా ఏదో ర్యాండమ్‌గా తిరుగుతున్నట్టు. ఎందుకు అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఫెమిలియర్‌గా ఉన్న వాటిని ఈజీగా సేఫ్‌గా అయితే ఫీల్ అవుతుంది. అలాగే మళ్ళీ మళ్ళీ చూసిన దాన్ని, వినిన దానికి అట్రాక్ట్ అయితది. మళ్ళీ మళ్ళీ అదే జేయడానికి, దాని గురించి ఆలోచించడానికి. ఇంకొంచెం క్లోజ్ అయిన తర్వాతకి వాళ్ళతోని పాజిటివ్‌గా ఉండండి, మంచిగా ఉండండి. కానీ టూ మచ్‌గా బెండ్ అవ్వకండి. అంటే నువ్వే తోపు, నువ్వేం జెప్తే అదే రైటు అండ్ టూ మచ్‌గా బెండ్ అవ్వడం. అంటే ఆ పర్సన్ మీద మనకి మంచి రెస్పెక్ట్ ఉండడంతోని మనం టూ మచ్‌గా బెండ్ అయిపోతాం. అంటే ఎలాగైనా ఆళ్ళకి నచ్చాలి అని. అలా జేయడం వల్ల వాళ్ళకేమనిపిస్తది అంటే వీనికి బౌండరీస్ ఏం లేవు. టూ మచ్ నీడీగుండు అనేసి ఫ్రెండ్ జోన్‌లో పడేసే ఛాన్స్ ఉంది. అందుకని నీ ఇష్టాలేందో, నీకు నచ్చని థింగ్స్ ఏంటో ఇవన్నీ గూడా వాళ్ళకి జెప్పాలి. అండ్ ఇలా కొంచెం ఎళ్ళిన తర్వాతకి కొంచెం ర్యాపో వచ్చినాక ఎప్పుడైనా సరే స్టార్టింగ్‌లోనే కట్ జేయడం ఈజీ. ఇంకొన్ని ఎక్కువ రోజులు ఎళ్ళిన తర్వాతకి నేనింత టైమ్ స్పెండ్ జేషినా, ఇప్పుడు నో అంటే ఎట్లా? అయినా నువ్వు నో అన్నా నీ ఎంటనే పడాలి అని అనిపిస్తది. అందుకని ఆ లూప్‌లో పడొద్దు అంటే స్టార్టింగ్‌లోనే చెప్పడం బెస్ట్. ఇంత జరిగిన తర్వాతకి గూడా మీరు వాళ్ళ దగ్గరికెళ్లి ఫేస్ టు ఫేస్ ప్రపోజల్ చెయ్యలేకపోతే మీరు సోషల్ మీడియా త్రూ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ స్నాప్‌చాట్ మీకు వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌కి మెసేజ్ జేయండి. ప్రపోజల్ పెట్టండి. అండ్ టైమ్ వేస్ట్ జేసుకోకండి మెయిన్‌లీ. కొంచెం తేడా కొట్టినా గాని మళ్ళీ నో అన్న తర్వాతకి ప్రపోజల్ జేస్తే 50% అన్న ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రపోజ్ జేయకపోతే
లైఫ్ లాంగ్ రిగ్రెట్ ప్రపోజ్ చేయాలి అని. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు ఒకవేళ ప్రపోజ్ చేసి తేడా కొట్టి నో అన్నా గానీ స్టార్టింగ్ కొన్ని రోజులు కాబట్టి మూవ్ ఆన్ అవ్వడానికి ఈజీ, లేదంటే తేడా కొట్టేస్తుంది.